హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్నాను. సో ఇక్కడ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు. సో నేనైతే ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో నేనుండే ఏరియా నుంచి జస్ట్ 6 కిలోమీటర్ దూరంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. వెల్కమ్ టు సమర్ జీతం యూట్యూబ్ ఛానల్. నేను మీ బన్కెట్రామ్. సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాము. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3లో ఉన్నాము. సో చూద్దాం. ఈ ఎయిర్పోర్ట్ అయితే ఏసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు, ఎక్సలెంట్ ఎయిర్పోర్టు. సో ఇక్కడ పార్కింగ్ ఎలా ఉంది, అరైవల్, డిపార్చర్, అండ్ ఇక్కడ ఒక టర్మినల్, పార్కింగ్ కోసం ఒక టర్మినల్ ఉంటుంది. మన ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మనకు ల్యాండ్ ఉంటుంది, అతిపెద్ద పార్కింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఒక పెద్ద టర్మినల్ పార్కింగ్కు. అండ్ చూద్దాం ఆ పార్కింగ్ టర్మినల్ని, అరైవల్, పార్కింగ్, డిపార్చర్. సో మనం చూడడానికి అయితే వెళ్తున్నాను. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరైవల్లో ఉన్నాము. సో చూద్దాం ఎయిర్పోర్ట్ అరైవల్ అండ్ డిపార్చర్ ఎలా ఉందో చూద్దాము. సో మనకు హైదరాబాద్లో అయితే మనకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా ఉంటుందో తెలుసు. సో ఇక్కడ కూడా చూద్దాం ఎలా ఉందో. ఇంటర్నేషనల్ అరైవల్. సిటీకి వెళ్ళడానికి మరి మన హైదరాబాద్లో పార్కింగ్లో పుష్పక్ బస్సులు ఎలా ఉంటావో ఇక్కడ గేట్ నెంబర్ 12, 13 అండ్ 11 దగ్గర సిటీకి వెళ్ళాల్సిన సిటీ బస్సులు అయితే ఉంటున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళు వెళ్తుంది మెట్రో. చాలా కంఫర్టబుల్గా ఇంటర్నేషనల్ అరైవల్ నుంచి బయటికి వచ్చిన వెంటనే సిటీకి వెళ్ళడానికి వెళ్ళే దారి ఇది మెట్రో. ఢిల్లీలో మెట్రో మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు అక్కడ యారో మార్క్ పెట్టారు కదా, మెట్రో. సిటీ నుంచి ఆర్టీసీ బస్సు పికప్ పాయింట్స్ అన్నీ సిటీకి వెళ్ళడానికి. దగ్గర ఉన్న వాళ్ళు బస్కి వెళ్తారు, దూరం ఉన్న వాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి మెట్రోకి వెళ్ళిపోతారు అనుకుంటా. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. అంటే పికప్ చేసుకోవడానికి వెహికల్స్ వస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ పార్కింగ్కు మనకు హైదరాబాద్లో ఉన్నట్లు విస్తారంగా లేదు. ఇక్కడ పార్కింగ్కు టెర్మినల్ కట్టారు. టెర్మినల్ ఉన్న బిల్డింగ్లో పార్కింగ్, అది చూపిస్తాను. పార్కింగ్ ఏరియా, పికప్ డ్రాప్. వావ్, గ్రీనరీ అయితే సూపర్ ఎక్సలెంట్. సూపర్. ఒక ల్యాండ్ పైన కాకుండా ఒక పెద్ద టర్మినల్ నిర్మించారు. టర్మినల్లోనే పార్కింగ్, ఓలా, ఊబర్, ఎక్సలెంట్. ల్యాండ్ పైన కాకుండా ఒక టర్మినల్, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. అవి 1 by 1 సీరియల్గా కిందికి వచ్చి పికప్ చేసుకొని పోతున్నాయి. అండ్ క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు సీరియల్గా అయితే నిలబడ్డారు. ఫస్ట్ టైం ఇలా ఒక పార్కింగ్ కోసం 5 అంతస్తుల బిల్డింగ్ ఒక టర్మినల్లో చూడడం ఫస్ట్ టైం. అది బహుశా ఢిల్లీలోనే ఉందనుకుంటా. క్యాబ్ బుక్ చేసుకున్న ప్యాసింజర్స్ అయితే లైన్లో ఉన్నారు. చాలా కొత్తగా అనిపిస్తుంది ఇలా ఒక టర్మినల్, పార్కింగ్ కోసం ఒక టర్మినల్ చూడడం ఫస్ట్ టైం. పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా చాలా పెద్ద ఉంది. వావ్, 30 మంది పడతారు లోపల. ఇది గ్రౌండ్లో ఉన్నాం మనము. పై వరకు అయితే పైనుంచి క్యాబ్స్ వస్తున్నాయి. ఈ బిల్డింగ్ని బయట నుంచి కూడా చూపిస్తాను. ఎక్సలెంట్. 5 అంతస్తుల బిల్డింగ్ పార్కింగ్ కోసమే పెట్టారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో
కమర్షియల్ పర్సనల్ వెహికల్స్ పెట్టుకునే వాళ్ళు అండ్ సెకండ్ థర్డ్ ఓలా ఊబర్ పెడతారంట. ఇంకా ఇప్పుడు గ్రౌండ్లో చూశారు కదా, పికప్ డ్రాప్ బడ్జెట్లో అవన్నీ లైన్గా వచ్చేస్తాయి. అక్కడ నుంచి ఎగ్జిట్ సిటీకి వెళ్ళిపోతాయి. అంటే కింద ల్యాండ్ కాకుండా ఇక్కడ టర్మినల్లోనే పార్కింగ్. నేను చూడడం ఫస్ట్ టైం. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో రాయండి. పార్కింగ్ బిల్డింగ్ని బయట నుంచి కూడా చూపిస్తాను. సో పార్కింగ్ బిల్డింగ్ చూసిన తర్వాత ఈ అరవేలు చూసుకుంటూ డిపార్చర్లకు వెళ్ళి డిపార్చర్ కూడా చూద్దాం. ఇదే పార్కింగ్ బిల్డింగ్, ఇదే చాలా పెద్దగా ఉంది. దూరం నుంచి కూడా చూశాను. దగ్గర నుంచి అంటే బయటికి వచ్చి చూస్తే ఇంత పెద్దగా ఉంది పార్కింగ్ బిల్డింగ్. అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేవారు ఏరో బ్రిడ్జ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నారు. ఇదే కార్ పార్కింగ్ బిల్డింగ్. సో పార్కింగ్ చూసుకుంటూ అరవేల్లోకి వెళ్ళి అటు నుంచి డిపార్చర్కి అయితే వెళ్దాం. పార్కింగ్ ఏరియా అంటే పికప్ డ్రాప్ ఏరియా. ఇక్కడ పికప్ అండ్ డ్రాపింగ్. అరవేల్ అయితే వచ్చేసాము. అరవేల్ చూద్దాం అరవేల్ ఎలా ఉందో. అరవేల్లో ఫుడ్ కోర్ట్స్ అండ్ ఇక్కడ వెయిటింగ్ చేసేవాళ్ళు వెయిటింగ్. డొమెస్టిక్ అరవేల్ ఎయిర్పోర్ట్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది, సూపర్. వావ్, ఎక్సలెంట్. దిస్ ఈస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు. ఎక్సలెంట్. హోలీ పండుగ వస్తుంది కాబట్టి ఇక్కడ హ్యాపీ హోలీ అని చాలా సూపర్గా అయితే డెకరేషన్ చేశారు. ఎక్సలెంట్. హ్యాపీ హోలీ. ఎయిర్పోర్ట్ అయితే సూపర్, ఎక్సలెంట్. ఇండియాలో బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్, ముంబై ప్రధాన నగరాలలో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. కానీ దేశ రాజధాని ఇండియా క్యాపిటల్ అంటే ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందనేది నేను కూడా చాలా ఆసక్తిగా ఉండేది. సో ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది, ఎయిర్పోర్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది, సూపర్. ఏసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మెట్రోకి వెళ్ళాల్సిన వాళ్ళు మెట్రోకి వెళ్ళిపోవచ్చు. సిటీలో దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడ అవైలబుల్ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి అండ్ క్యాబ్లో వెళ్ళే వాళ్ళు. అంటే ఫ్లైట్ దిగిన వెంటనే కొంతమంది డిస్టిక్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుంటారు, కొంతమందికి వాళ్ళ క్యాబ్లు కూడా రావచ్చు. సో ఇలా అందరికీ ఎయిర్పోర్ట్లో దిగిన ప్యాసింజర్లకైతే అస్సలు అసంతృప్తి లేకుండా ఇక్కడ దిగిన ప్యాసింజర్లకైతే అత్యంత స్పీడ్గా చేరుకోవాల్సిన ప్లేస్లకైతే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా అవైలబుల్ ఉంది. ప్రతి సౌకర్యం అయితే సూపర్గా ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా ఎయిర్పోర్ట్ అయితే చూద్దాం. గేట్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ గేట్ నెంబర్ని బట్టే ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు వాళ్ళ గేట్ దగ్గరికి చేరుకుంటారు. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతారు. ఈ ఎంట్రీ తర్వాత సిఎస్ఎఫ్ ఎంట్రీ తర్వాత అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు ఇంకా చెకింగ్ ఉంటుంది, ఇమిగ్రేషన్ ఉంటుంది, లగేజ్ వేయాలి. ఆ లగేజ్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. సో ఇంటర్నేషనల్ ప్యాసింజర్ అయితే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే మినిమం 4 hours లోపల ఉండాలి. ఇక బాగా ప్రాసెస్ తెలిసిన వాళ్ళు మినిమం 3 hours అనే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఉంటుంది, లగేజ్ ట్రావెలింగ్కి ఎంత వెయిట్ ఉందనేది చూసుకోవాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఈ ఎంట్రీస్లోనే చెకింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళైతే 4 hours అయితే ముందే లోపల ఉండండి. ప్రపంచ దేశాలకు మొత్తం ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని దేశాలకు ఫ్లైట్లు వెళ్తాయి అనేది ఇన్ఫర్మేషన్లో పెట్టారు. అంటే డొమెస్టిక్తో పాటు విదేశాలకు వెళ్ళే అన్ని విమానాలు ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పెట్టారు.
ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లైట్ ఎన్నిటికి వస్తుంది, డిలే ఉంటుందా, డిలే ఉందా, ఆన్ టైంకి ఉందా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ ఏరియా, అరైవల్, డిపార్చర్ చూసాము. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్, డిపార్చర్లో వెహికల్స్ అయితే ఇక్కడ డ్రాపింగ్ ఉంటాయి. ఇక్కడ డిపార్చర్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటాయి. సో ఈ డిపార్చర్ ఏరియా కూడా చూసుకుంటూ మనం కూడా ఢిల్లీ సిటీలోకి ఎంట్రీ కావాలి కాబట్టి ఇదంతా బ్యాక్ సైడ్ చూస్తుంది డిపార్చర్ ఏరియా. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఇక్కడ ప్యాసింజర్లని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటాయి. సో ఈ డిపార్చర్ ఏరియా కూడా చూసుకుంటూ మనం కూడా నేను కూడా సిటీకి వెళ్ళిపోవాలి. చలో మైపాల్పూర్. బాయ్ బాయ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. బయట నుంచి డిపార్చర్ అయితే ఇలా ఉంది. ఏ మాట కామాట చెప్పుకోవాలబ్బా, ఎయిర్పోర్ట్ అయితే చాలా సూపర్. డిపార్చర్ నుంచి ఎగ్జిట్, ఇది ఇంకా ఈ దారి సిటీకి వెళ్ళిపోతుంది, ఢిల్లీ సిటీకి ఎగ్జిట్. ఇక్కడ చూస్తుంది టెర్మినల్ 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. అండ్ పార్కింగ్. అట్లా దిగిన వాళ్ళు ఇంటర్నేషనల్ నుంచి ఈ దారి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది కదా, ఇట్లా టెర్మినల్ 2కి ఎంటర్ అయిపోయి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ టేకాఫ్ చూసుకోవచ్చు. నిమిషానికి ఒక విమానం టేకాఫ్ అవుతూనే ఉంటుంది. ఏటీసీ టవర్, టెర్మినల్ 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. సాయంత్రం సమయంలో అయితే ఇంకా చాలా బాగుంది. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండ్ ఏసియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్టు. సో హైదరాబాద్లో కూడా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చాలా సూపర్గా ఉంటుంది, పెద్ద ఎయిర్పోర్టు. కానీ ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్గా, ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. సో చాలా బాగా అనిపించింది చూస్తుంటే. సో ఢిల్లీకి వచ్చిన వాళ్ళు న్యూఢిల్లీ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి మెట్రో ట్రైన్లు ఉంటాయి. ఇలా సమయం ఉంటే మెట్రో నుంచి ఒక హాఫ్ అన్ అవర్లే ఇక్కడ డైరెక్ట్ అండర్ గ్రౌండ్లో, ఎయిర్పోర్ట్ పార్కింగ్లో అండర్ గ్రౌండ్లోనే మెట్రో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చూడండి. ఫస్ట్ టైం జర్నీ చేసిన వాళ్ళు చూడొచ్చు, జర్నీ చేయని వాళ్ళు కూడా ఢిల్లీకి వచ్చిన వాళ్ళు చూడండి. అద్భుతంగా ఉంటుంది లొకేషన్. ఇక్కడ గ్రీనరీ ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్. మెయిన్ గ్రీనరీ హైలైట్ ఉంటుంది. గార్డెన్స్, పార్కింగ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇటు నుంచి నేను సిటీకి వెళ్ళాలి. మీకు దగ్గరలో మైపాల్పూర్లో మా హోటల్ ఉంటుంది కాబట్టి సో ఆ కిందికి వెళ్తే క్యాబ్స్ ఉంటాయి. ఆ క్యాబ్ ద్వారా నేనైతే ఇంకా హోటల్కి చేరుకోవాలి. చూడొచ్చు ఆ పార్కింగ్ బిల్డింగ్ పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా పార్కింగ్ కోసం నిర్మిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో క్రౌడ్ ఎక్కువ అవుతే ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి ముందస్తుగానే మీరు ఈ వీడియోలో చూసిన పార్కింగ్ బిల్డింగ్ చూశారు కదా, దాని పక్కలోనే ఈ రైట్ సైడ్లో మీరు చూస్తున్న బిల్డింగు పార్కింగ్ రన్ అవుతుంది. దాని పక్కలో ఇంకా పెద్దగా బిల్డింగ్ కడుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా క్రౌడ్ పెరిగితే ఇబ్బంది రాకుండా ముందస్తుగానే పార్కింగ్ కోసం ఇంకొక బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ముందే ఎక్కువ ల్యాండ్ పైన కాకుండా ఇక్కడ బిల్డింగ్స్ పైన పార్కింగ్ పెడుతున్నారు డిఫరెంట్గా. ఇక్కడ నించుంటే ప్రతి నిమిషానికి ఒక ఫ్లైట్ అయితే టేకప్ అవుతుంది. వావ్, సూపర్.
డిపార్చర్లో డ్రాప్ అయిపోయిన తర్వాత క్యాబ్స్ అయితే మళ్ళీ ఇలా సిటీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్లో అయినా ఇలానే ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం చూశారు కదా. సో ఇప్పుడైతే భారతదేశంలో విమానాశ్రయాలు చాలా అందుబాటులో ఉన్నాయి. చాలా ఎయిర్లైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. చాలామంది జర్నీ చేస్తున్నారు, విమానం ఎక్కాలనే కోరిక తీర్చుకుంటున్నారు. సో ఇప్పటి వరకు జర్నీ చేయని వారు కూడా ప్లాన్ చేసుకోండి. ఒక 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే కూడా తక్కువ రేట్ పడుతుంది. చాలాసార్లు ఫ్లైట్ ఎక్కే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎక్కండి. ఒక 1-2 నెలల ముందు బుక్ చేసుకుంటే తక్కువ రేట్ ఉంటుంది. సో ఏదైనా ఒక అద్భుతమైన నేచర్ టూర్ వెళ్తారా, లేకుంటే తిరుపతి వెళ్ళాల్సిన వాళ్ళు తిరుపతి కానీ, ఇంకా కాశీ చూడాలనుకున్న వాళ్ళు వారణాసి కానీ, ఇట్లా రకరకాలుగా ఒక సిటీని సెలెక్ట్ చేసుకొని ఒక 1-2 నెలల ముందే టికెట్ బుక్ చేసుకోండి. విమానం ఎక్కాలనే మీ చిరకాల కోరికను కూడా తీర్చుకోండి. సో ఇది మన దేశంలో మన క్యాపిటల్ సిటీ, మన రాజధాని ఢిల్లీలో అయితే అండ్ ఏషియాలోనే బిగ్గెస్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పారు. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చాలా సూపర్గా ఉంటుంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, కానీ ఇక్కడ ఇంకా చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా సూపర్గా ఉంది. సో ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే మామూలుగా లేదు. ఇవి నిమిషానికి ఒక 2-3 ఫ్లైట్లు టేకప్ అవుతూనే ఉంటాయి, ల్యాండ్ అవుతూనే ఉంటుంది. చాలా రద్దీ ఎయిర్పోర్టు. అండ్ ప్యాసింజర్ దిగిన వాళ్ళు కూడా ఇంకా మెట్రో ద్వారా పార్కింగ్ నుంచి కార్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సిటీలోకి వచ్చేవారు వస్తూనే ఉంటారు. అండ్ డిపార్చర్లో కార్లు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తూనే ఉంటాయి. చాలా రద్దీ ఎయిర్పోర్ట్, ఎక్సలెంట్ సూపర్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఢిల్లీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ని చూడండి. వ్యూ అయితే మామూలుగా ఉండదు. మీరు వెనకాల చూస్తున్నారు ATC టవర్ అండ్ గ్రీనరీ వ్యూ మామూలుగా అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.